కూర్చోండి. నమస్తే. జయప్రకాష్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలిసి ఫ్లైట్ లో వచ్చేసరికి లేట్ అయిపోయినది, అందుకే మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టేసినాం, క్షమించాలా. మా విశాఖ పవర్ ప్రాజెక్ట్ పెట్టి 2 ఏళ్లైన సందర్భంగా దానికి సహకరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనం ఏంటి జేపీ గారి కాళ్ళు చేతులు. హలో, రేపే డిస్పాచ్ చేసి. అలాగే సార్. నువ్వు వేణు కదూ? అవునండి. ఏంటయ్యా నీ స్టైలే మారిపోయింది, ఏంటి కదా? ఇవాళ పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓపెన్ చేస్తున్నా. సింహాచలం నాయుడు గారిని తీసుకెళ్దామని వచ్చాను. వెరీ గుడ్. వెళ్ళవయ్యా. నీ దగ్గర పనిచేసిన కుర్రాడు పైకొస్తున్నాడంటే నీకు ఆనందమే కదా. వెళ్ళు. టేక్ హిమ్. థ్యాంక్ యూ. రండి రండి. వేణు వచ్చాడు. కట్టడరా, ఆడొచ్చాడు. మళ్ళీ ఆడు చూసాడంటే ఆడు 4 పీకుతాడు. ఇటు అప్పుడు నాయుడు గారు రండి, అందరూ మీకోసమే వెయిటింగ్. కమాన్. సార్ రిబ్బన్ కట్టింగ్ కోసం వచ్చారు, ఇంకా కడుతున్నారేంటి? వీళ్ళకి పీకడం తప్ప కట్టడం రాదు వేణు. పీకడం ఏంటి? ఏం లేదు సార్, ఎవడో వీళ్ళని పంపి తోరణాలు పీకేమన్నాడు, కుర్చీలు ఎరక్కొట్టమన్నాడు. ఎవడా వెధవా అని అడిగితే వీడు చెప్పడం లేదు. పెద్దవారు మీరు అడిగితే చెప్తాడేమో. ఎవరు పీకమన్నాడు? అలా అడిగితే చెప్పడు. ఓ 2 పీకండి. ఇంత పిరికి వెధవని నమ్ముకున్నాడు, వాడెంత వెధవ అంటాడు. రిబ్బన్ కాదు, కత్తి. థ్యాంక్ యూ సార్. పద నీ అంత ఎదవ నన్ను పుట్టినాక చూడలేదు, నా చేతికి ఓపెనింగ్ చేసినావు. రేయ్, ఆ మన్మధరావుని అవుట్ చేయరా. ఓకే అంకుల్. ఏడ్చావురా, నువ్వు నన్నే అవుట్ చేస్తావురా? ఇప్పుడే కదరా సెంచరీకి దగ్గర అవుతున్నాను. సెంచరీయా? యా, ఆల్రెడీ 4 కొట్టేశాను కదా, ఇంకా 96. నోన్రా, సెంచరీ కొడతానంటున్నాడుగా, ఎలా కొడతాడో ఇప్పుడు చూస్తాను. అదేంటి అంకుల్? ఏయ్రా, సెంటర్ చూసుకోటు. కమాన్. నీ మొహం నాట్ అవుట్. బ్యాట్ తో 2 వేసాను. ఎక్కడేదో ఫిక్సింగ్ జరిగింది, నాకు తెలుస్తుంది. అడుక్కుంటూ వచ్చావు. చిన్న పిల్లోడి చేతిలో అవుట్ అయిపోయావు కదరా. ఇంకో 96 కొడితే సెంచరీ అయి ఉండేదిరా. ఒరే, నువ్వు చెప్పింది కరెక్టేరా, మన వాడి బుర్రలో అసలు ఏమీ లేదురా. సారీ రా. ఎక్కడ పోయిందో. అరే రండ్రా, వెతుకుదాం. బాల్ ఆ ఏరియాలో ఉంటుంది, నాకు డౌట్. ఆగు, పక్కకి రండి. ఎక్కడికి రా మీరు? ఈ ఏరియా నాది, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా, మీరు ఇక్కడే ఉండండి. జస్ట్ వెయిట్. సరే వెళ్ళు. బాల్ వచ్చిందా? బాలు మా వేణు కొట్టాడు. క్రికెట్ బాల్ కనపడలేదమ్మా. ఏంటి అలా చూస్తారు? బాల్ వచ్చిందా? బిందులో ఏమైనా ఉందా? బాలు బట్టలు వెళ్ళిపోతామ్మా అమ్మ. మీరు వెళ్ళి బాల్ ఎత్తకండి రా, వెళ్ళండి. రే, ఈ బిందులో బాల్ ఉందేమో నా డౌట్ రా. ఏ పిల్ల, దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా? ఓకే. దాహం వేడకు కాదు, నాకు. వెళ్ళు. ఏంటి దొరికిందా? బంతి కనిపించేది వేణు, పిల్ల మాత్రం కత్తిలాగుంది. ఆ బంతి గ్యారంటీగా పిల్ల దగ్గరే ఉంది. ఏ పిల్ల, ఆగు. బంతి కావాలా, బాలు కావాలా? మెంతి కూర లాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటే బంతెందుకు, బాల్ ఎందుకు, ఏదేదో అడగరాదు. ఇవ్వనన్నానా? మాకివ్వచ్చు కదా. నీకెందుకు ఇస్తుందిరా?
ర్యాలీ రావుల పాడు రేలంగి సంతలోన ర్యాలీ రావుల పాడు రేలంగి సంతలోన నిప్పు కొడి తెచ్చినానే పెట్టియవే పిల్ల పెట్టియవే ఇగురు పెట్టియవే ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా పగల మారే బుల్లోడా వాల్తేరు బుల్లోడా అంతగాను అడుగుతుంటే పెట్టియన్నా అటక మీది పాత ట్రంకు పెట్టియన్నా కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన పట్టగొలుసు తెచ్చినానే కాళీయవే పిల్ల కాళీయవే నీ కుడి కాళీయవే ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా పగల మారే బుల్లోడా వాల్తేరు బుల్లోడా ఇంటికెళ్ళినాక ఫోను కాల్ ఇవ్వనా ఇంటికెళ్ళినాక ఫోను కాల్ ఇవ్వనా మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరు మీన మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరు మీన రైలు టికెట్ తెచ్చినానే చుట్టియవే పిల్ల చుట్టియవే బిస్తరు చుట్టియవే ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా పగల మారే బుల్లోడా వాల్తేరు బుల్లోడా పట్టి అడుగుతుంటే చుట్టివ్వనా అంటు పెట్టుకుంటే గంట చుట్టివ్వనా ఉస్కులకిడి గుమ్మ గుమ్మ ఐసలకిడి టంకుటమ్మ అడిగింది అందుకోగా అందేది అడగలేక అడిగింది అందుకోగా అందేది అడగలేక నీరుగారిపోయినావు చారయ్యనా పిల్లగా చారయ్యనా ఉలవా చారయ్యనా ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మ నంగనాచి బుల్లెమ్మ నా చారి బుల్లెమ్మ చిలిపి చిందులాటలోన చారయ్యవే ఏక్ దో తీను చారయ్యవే చారు పంచయ్యవే షామీరు పేటలోన షావుకారు షాపులోన నోటుబుక్ తెచ్చినానే రాసియవే పిల్ల రాసియవే అందం రాసియవే ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా పగల మారే బుల్లోడా వైజాగ్ బుల్లోడా పొత్తు కోరి చేరుకుంటే రాసియన్నా అనెత్తి మీద మంచి నూనె రాసియన్నా ఉస్కులకిడి గుమ్మ గుమ్మ ఐసలకిడి టంకుటమ్మ మాటల పోటీలోన మీది ఆటలోన మాటల పోటీలోన మీది ఆటలోన పిల్లతోటి ఓడినావు తీసెయ్యరో పిల్లగా తీసెయ్యరో మీసం తీసెయ్యరో హే ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మ రవ్వలాంటి బుల్లెమ్మ రాంగ్ రూట్ బుల్లెమ్మ మీస కట్టు ముద్దులాట కట్టమంటూ చెప్పలేక చెప్పినావే తీసేయమంటూ మీసం తీసేయమంటూ దబ దబ దబ
1 minute ఇప్పుడే ఫోన్ చేస్తా. గాడ్ నన్ను ఏయ్, వదిలేండి సార్. పర్సు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్. నా పర్స్. నీదా ఆ, ఏం జరిగింది? ఆ అమ్మాయి నా కార్ గ్లాస్ పగలగొట్టింది సార్. అవునా? ఏమా నా పూలని తొక్కేసినది బావు. నువ్వు? నా బైక్ తోసేసింది సార్. ఏయ్, భలేదానివి. ఎంతైందయ్యా? 3000 సార్. రాస్కల్, నీ కార్ అక్కడే ఎందుకు పెట్టావు? ఎక్కడ పెట్టమంటా? 3000. Thank you, నీది? 500. 500. 1000 రూపాయలు సార్. దారిలో అమ్మడం నీ తప్పు. చూడండి దెబ్బలు కొడతాను. చావకుండా ఏయ్, బతికేవాడుగా. ఇదిగో డబ్బులు లేవు. డబ్బులు లేకుండా అన్ని డ్యామేజ్ చేసి వచ్చావా? నువ్వెవరు నా డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి? నేనెవరా? డ్యామేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరికేం చేస్తాను ఆ? Bloody hell. ఏయ్! ఇదిగో నీ పర్స్ తీసుకో. ఆ దేవుడు ఆడదానికి అందమైన చేతులు ఇచ్చింది, మొహానికి బొట్టు పెట్టుకోవడానికి, పెదానికి లిప్స్టిక్ రాసుకోవడానికి, లవర్స్ కి ఎగిరే కిస్ ఇవ్వడానికి. ఏయ్, ఎంత అయిందా? 1000 సార్. తీసుకో నీ 1000 రూపీస్. థ్యాంక్ యూ సార్. ఏయ్, నా గొలుసు. నీ గొలుసే. నేను డబ్బులు ఇచ్చాను కదా, అవి తిరిగి ఇచ్చేవరకు నా దగ్గర తాకట్టు పెట్టుకుంటాను. అరే, హలో, నా ఇల్లు అదే. కరెక్ట్గా అక్కడికే తెచ్చు. ఓకే? నీ పని చెప్తా. చెబుతూగానే ఈసారి గొలుసుతో వదిలేశాను. నెక్స్ట్ టైం ఏం తీసుకుంటానో ఏంటో నీ ఇష్టం. వీడు వాడికంటే పెద్ద దొంగలా ఉన్నాడు. అంటే నీ బర్త్డేకి నేను ఇచ్చిన గొలుసు